తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. తెలంగాణలో పరిపాలన పైన సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ తనదైన పరిపాలన ముద్రను వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆసరా పింఛన్ల పెంపు పైన స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఈ విధంగా చూడడం వల్లనే ప్రతి ఒక్కరికి పూర్తిగా సమగ్రమైన సమాచారం అనేది అందడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మీరు బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి సమగ్రమైన సమాచారం అనేది సరైన రీతిలో అందడం అనేది జరుగుతుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల మీకు కూడా పూర్తిగా సమగ్రమైన సమాచారం అయితే అందడం అయితే జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆసరా పింఛన్ల పైన మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో స్పందించడం జరిగింది. ఆసరా పింఛన్లను పెంచితే 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది. మరి ఈ 22,000 కోట్ల రూపాయలను ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించాలి అని అధికారులకు ఆదేశించడం జరిగింది. అధికారులు విధి విధానాలను ఖరారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్తే పెరిగిన ఆసరా పింఛన్ల లిస్టులను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే చాలామంది మిత్రులకున్న సందేహం, ఈ జూలై నెల నుంచే పెరిగిన ఆసరా పింఛన్లు వస్తాయా అని. ఈ జూలై నెల నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ మోతాదులోనే ఉంది. జూలై నెలలో మాత్రం 2,016 రూపాయలు వృద్ధులకు, 4,016 రూపాయలు వికలాంగులకు చెల్లించే అవకాశం ఉంది. ఈ జూలై చివరి వారం వరకు అర్హులైన పింఛన్ వాహుల యొక్క లిస్టులను విడుదల చేసి ఈ లిస్టు ప్రకారమే వచ్చే నెలలో ఆసరా పింఛన్లు 2,016 నుంచి 4,016 రూపాయలకి, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ పంపిణీ పైన ప్రభుత్వం అనేక విధాలుగా తన వైఖరిని వెల్లడిస్తుంది. అంటే పోస్ట్ ఆఫీస్లో పంపిణీ చేయాలా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆసరా పింఛన్ వాహులకు ప్రతి నెల మొదటి వారంలో బ్యాంకుల్లో జమ చేయాలా అనే దానిపైన తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే అతి త్వరలోనే థంబ్ ఇంప్రెషన్ ప్లేస్లో ఫేస్ ఇంప్రెషన్ కూడా ప్రభుత్వం తీసుకొని వచ్చే ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రేషన్ కార్డ్ మాదిరిగానే రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం అయితే మనం ఏ విధంగా తీసుకుంటామో రేషన్ షాపుల్లో, అదేవిధంగా ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో ఇస్తే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆసరా పింఛన్లు తీసుకునే విధంగా ప్రభుత్వం ఈ విధి విధానాలను ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. ఆసరా పింఛన్ల పెంపు పైన ఒక ప్రత్యేక కమిటీని రూపొందించి విధి విధానాలను తెలుసుకొని సరైన రీతిలో ప్రభుత్వం ఈ 4,016 రూపాయలు, 6,016 రూపాయలకు పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని చూస్తుంది. అయితే ప్రభుత్వం పాత ఆసరా పింఛన్ వాహులకు సంబంధించిన కొన్ని పింఛన్లను మాత్రం రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైతే ఫేక్గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో, అంటే ఫేక్ ఆధార్ కార్డ్,
ఫేక్ రేషన్ కార్డ్, అదేవిధంగా ఫేక్గా సదరం సర్టిఫికేట్స్, ఇవన్నీ ఎవరైతే పెట్టారో వీరందరికీ రద్దు చేస్తూ సిఫారసు కూడా చేయబోతుంది. దీనికి గల కారణం నిజంగా రాష్ట్రంలో 57 సంవత్సరాలు నుండి ఆసరా పింఛన్లకు అర్హులైన వ్యక్తి కూడా పింఛన్లను పొందలేకపోతున్న యావత్ తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వం ఈ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు రావాలనే సదుద్దమైన ఉద్దేశంతో ప్రభుత్వం తన ఈ వైఖరిని వెల్లడిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఈ విధంగా మార్పులను చేర్పులను చేస్తే కనుక దాదాపు 5 లక్షల మంది వరకు ఆసరా పింఛన్లు రద్దయ్యే అవకాశం అయితే రాష్ట్రంలో ఉంది. కొత్తగా అప్లై చేసుకున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు వీరందరినీ కూడా కలుపుతూ ఈ జూలై నెలలో ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించిన లిస్టులను విడుదల చేస్తూ ఆగస్టు మొదటి వారం నుంచే 2016 రూపాయలను 4016 రూపాయలకి, 4016 రూపాయలను 6016 రూపాయలకి పెంచుతామనే వైఖరి అయితే కనిపిస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తా అన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో స్వీకరిస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలను తీసుకున్న తర్వాత ఆగస్టు 15 లోపు గినక రైతు రుణమాఫీ చేయకపోతే ముక్కును నేలకు రాస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి మరి దానికి సంబంధించిన విధి విధానాలనైతే ఖరారు చేసినట్లు సమాచారం. కానీ ఈ ఆగస్టు 15 లోపు చేయాలంటే మొదటి లిస్టు ఇప్పటికే విడుదలయ్యే అవకాశం అయితే ఉండేది. మరి ఈ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి. కానీ ప్రజాపాలనగా పేరు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నెల మాత్రమే ప్రజా సమస్యలపైన దృష్టి సారించిందని కనిపిస్తూ ఉంది. ఈ 210 రోజుల్లో రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, అదేవిధంగా ఆసరా పింఛన్ బాహులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజల తరపున తన వైఖరిని కొనసాగించి తన రాజకీయ బుద్ధులను పక్కకు పెట్టి ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా అందిస్తే మరొక 10-15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి వీడియో చూస్తున్న మిత్రులకు ఒక విన్నపం, మీరు ఈ జూలై నెల ఆసరా పింఛన్లు తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. జూలై నెల ఆసరా పింఛన్లు మీ జిల్లాలో పంపిణీ చేశారని. ఒకవేళ తీసుకోకపోతే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా వీడియో చూస్తున్న ఆసరా పింఛన్ వాహులకు పూర్తి సరిగ్గా సమగ్రమైన సమాచారం అయితే అందే అవకాశం అయితే ఉంటుంది. మరిన్ని ఎన్నో వీడియోలు మన ఛానల్ నుంచి రావాలంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.